Hi children, welcome to my YouTube channel. Please subscribe my channel and share my videos to your friends. ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 13.1లో ఫాలోయింగ్ ఆర్ ద కార్ పార్కింగ్ చార్జెస్ నియర్ ఏ రైల్వే స్టేషన్ అప్ టు రైల్వే స్టేషన్లో దగ్గరలో ఉండేటువంటి కార్ పార్కింగ్ దగ్గర ఉండే చార్జెస్ అనమాట. 4 అవర్స్కి 60 రూపీస్, 8 అవర్స్ అయితే 100 రూపీస్, 12 అవర్స్ అయితే 140 రూపీస్, 24 అవర్స్ అయితే 180 రూపీస్. చెక్ ఇఫ్ ద పార్కింగ్ చార్జెస్ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద పార్కింగ్ టైం. ఇది రెండు డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయా లేదా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ది ఏ మిక్చర్ ఆఫ్ పెయింట్ ఈస్ prepared by mixing 1 part of red pigments with 8 parts of base. In the following table, find the parts of the base that need to be added. ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు 4 అవర్స్, 8 అవర్స్, 12 అవర్స్, 24 అవర్స్, ఇక్కడేమో 60, 100 రూపీస్, 140 రూపీస్, 180 రూపీస్. సో వీటిని ఫస్ట్ ఎక్స్ అనుకుందాం. అవి డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఇది ఎక్స్ అనుకోవాలి, ఇది వై అనుకోవాలి. సో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ లో డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూడండి. డైరెక్ట్ ప్రపోర్షన్కి వచ్చేసరికి ఎక్స్ బై వై అని దట్ ఈజ్ ఈక్వల్ టు కే కాన్స్టెంట్. యువతాలు వచ్చే నెంబర్ ప్రతి దానికి కూడా కాన్స్టెంట్ గా ఉండాలన్నమాట. సో 4/60 అయినా, 8/100 అయినా, 12/140 అయినా, 24/180 అయినా సరే ఒకటే కాన్స్టెంట్ నెంబర్ కనుక వస్తే దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ అని అంటారు. అయితే ఎక్స్ బై వై ప్లేస్ లో ఎక్స్ ప్లేస్ లో 4, వై ప్లేస్ లో 60 రాయాలి. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఫోర్త్ టేబుల్లో ఇది 1 టైము, ఇది వచ్చేసరికి 15 టైమ్స్. సో 1/15 వస్తుంది. సో నెక్స్ట్ది 8/60. 8/60 తీస్తే ఇది కూడా 4 టేబుల్లోనే, ఇది 2 టైమ్స్, ఇది 25 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 2/25. సో నెక్స్ట్ వచ్చి 12/140 అనమాట. సో ఈ రెండు కూడా, ఇది కూడా 4th టేబుల్లో 3 టైమ్స్, ఇది 4th టేబుల్లో 35 టైమ్స్. సో దీని ఆన్సర్ 3/35 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చేస్తాను 24 కదా, 24/180. ఇది 12th టేబుల్లో 2 టైమ్స్, ఇది వచ్చి 15 టైమ్స్. సో దీని ఆన్సర్ 2/15. సో కే అంటే కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ గా ఒకటే నంబర్ రావాలి. ఇక్కడ 1/15 వచ్చింది, ఇక్కడ 2/25 వచ్చింది, 3/35, 2/15 వచ్చింది. సో ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉందా అంటే నో. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ లో లేదు, నో అని రాయాలి. దీని ఆన్సర్ నో అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ రెడ్ పిగ్మెంట్ అండ్ పార్ట్స్ ఆఫ్ బేస్ అనమాట. సో ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక డబ్బా. సో దీంట్లో ఒక వాటర్ ఉంది, దీన్ని బేస్ అంటారు. సో దీంట్లో ఒక పెయింట్ ఏదైతే పోస్తామో దాన్ని పిగ్మెంట్ అంటారు. దిస్ ఈస్ ద పిగ్మెంట్. ఏదైతే కలుపుతామో దాన్ని బేస్ అంటాము. ఈ రంగుతో కలర్ అనమాట, కలర్ దాన్ని దీంట్లో పోస్తాం కదా దాన్ని పిగ్మెంట్ అంటాం అనమాట. పార్ట్స్ ఆఫ్ రెడ్ పిగ్మెంట్ 1, 4, 7, 12, 20 ఇచ్చాడు. పార్ట్స్ ఆఫ్ బేస్ 1 పిగ్మెంట్ అనుకోండి, 1 పిగ్మెంట్ పోస్తే దానికి పార్ట్స్ ఆఫ్ బేస్ 8 కలపాలన్నమాట. సో 4 అయితే రెడ్ పిగ్మెంట్, పార్ట్స్ ఆఫ్ రెడ్ పిగ్మెంట్ 4 అయితే ఎన్ని పార్ట్స్ ఆఫ్ బేస్ కావాలి? 7 అయితే ఇక్కడ ఎంత బేస్ పోయాలి, 12 అయితే ఇక్కడ ఎంత, 20 అయితే ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఫస్ట్ది నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఇది వై అనుకుంటున్నాను, ఇది జెడ్, సో ఏదైనా రాసుకోవచ్చు, ఇది ఏ అనుకుంటున్నాను. సో దీన్ని ఎలా రాస్తాము? 1/8
ఈజ్ ఈక్వల్ టు 4/x. అంటే నేను x కనుక్కోవాలి కాబట్టి x క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 8 into 4. 8 4s 32. సో దీని ఆన్సర్ 32 అనమాట. ఇక్కడ రాస్తున్నాను 32. నెక్స్ట్ది 7 parts. 1/8 into 7/y. So 1 into y, y. Y is equal to 8 into 7. So that is equal to 56. 8 7s 56 అనమాట. సో ఇంత బేస్ కావాలి మనకి. ఇప్పుడు 12 అనుకోండి, 1/8 into 12/z. So that is equal to z into 1, z is equal to 8 into 12. That is equal to 96. సో దీనికి ఎంత బేస్ కలపాలి? 96 పార్ట్స్ కలపాలన్నమాట. నెక్స్ట్ ఇది 20. సో 1/8 into 20/a. So that is equal to 1 into a is equal to 8 into 20. So that is equal to 16. 8 2s 16, 0 అంటే 160 పార్ట్స్ ఆఫ్ బేస్ కలపాలన్నమాట. 160 పార్ట్స్ ఆఫ్ బేస్ కలపాలి. సో ఈ రెండిటికి ఆన్సర్ ఇది. ఇక్కడేమో నో వచ్చింది, ఇక్కడేమో బేసెస్ ఎంత కలపాలి అనేది. ఇక్కడ 32, 56, 96, 160 పార్ట్స్ ఎలా కలపాలి. ఓకే, ఈ 2 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.